గారు ట్యాక్సీ డ్రైవర్ ఇద్దరు పరలోకానికి వెళ్ళారు. అందరూ ఉన్నారు ఇక్కడ? హలో, ఓకే. పాస్టర్ గారు చనిపోయారు, పాస్టర్ గారు ఉన్నారు, ట్యాక్సీ డ్రైవర్ ఉన్నారు. ఒక ఊళ్ళో ఒకే రోజున పాస్టర్ గారు చనిపోయారు, ట్యాక్సీ డ్రైవర్ కూడా చనిపోయారు. పాస్టర్ గారు పరలోకం వెళ్ళారు, ట్యాక్సీ డ్రైవర్ కూడా పరలోకానికి వెళ్ళారు. వాళ్ళిద్దరిని ఆహ్వానించడానికి గేటు దగ్గరికి పేతురు వచ్చాడు. సో వాళ్ళిద్దరిని రెండు చేతులతో పట్టుకొని పేతురు పరలోకం లోపలికి తీసుకుని వెళ్ళి, ఈ పాస్టర్ గారికి ఏమో ఒక చిన్న పూరి గుడిసెనిచ్చి, పాస్టర్ గారు ఇది మీకోసం సిద్ధపరచబడిన గృహం అండి అని చెప్పాడంట. పాస్టర్ గారు అక్కడ ఆగిపోయారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ట్యాక్సీ డ్రైవర్కి ఏమో ఒక పెద్ద బిల్డింగ్ని పేతురు చూపించి, ఇదిగో ఇది నీకు అని చెప్పి పేతురు చెప్పాడు. పాస్టర్ గారికి ఏమిచ్చాడు? ఊరి గుడిసె. ట్యాక్సీ డ్రైవర్కి ఏమిచ్చాడు? పెద్ద బిల్డింగ్. సో పాస్టర్ గారికి కొంచెం బాధ కలిగింది. పాస్టర్ గారికి ఏం కలిగింది? బాధ కలిగింది. నేను పాస్టర్ గారిని కొన్ని వందల మందిని రక్షించాను, సంఘాలు స్థాపించాను, సంఘం నడిపించాను, అనేక మందికి దేవుని మాటలు చెప్పాను, అంత గొప్ప పరిచర్య చేస్తే నాకేమో పూరి గుడిసా, వాడేమో ఎవరో కేవలం కారు నడుపుకునేవాడు, వాడికేమో ఏది భవంతి పెద్ద బిల్డింగా అని చెప్పి పేతుర్ని పిలిచి, పేతురు గారు ఇదేం బాగలేదండి, నాకేమో చిన్న పూరి గుడిసి ఇచ్చి ట్యాక్సీ డ్రైవర్కి ఏమో ఏమి ఇచ్చారు? పెద్ద భవంతిని ఇచ్చారు, ఇదేం బాగలేదు, అసలు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి ఈ పాస్టర్ గారు పేతురుని అడిగితే, పేతురు అన్నాడంట, చాలా సింపుల్ అండి, ఏమి లేదు, మీరు మీ పని చేస్తా అంటే మీరు మీ పని అంటే పాస్టర్ గారు మీరు వాక్యం చెబుతూ ఉంటే అందరూ నిద్రపోయేవారు, కానీ ట్యాక్సీ డ్రైవరు కారు నడుపుతూ ఉంటే కారులో కూర్చున్న వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు, అందుకే ట్యాక్సీ డ్రైవర్కి బిల్డింగ్ ఇచ్చాను, మీకేమో ఏమిచ్చాను? అర్థమైందా మీకు? అర్థం కావాలా కదా? పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే అందరూ ఏం చేసేవారు, కానీ ట్యాక్సీ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుంటే కూర్చున్న వాళ్ళని ఏం చేసేవారు? ఎందుకు ప్రార్థన చేసేవాళ్ళు? ఎక్కడ పడేస్తాడో, ఎక్కడ యాక్సిడెంట్ చేస్తాడో, ఏసయ్యా 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 మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళయ్యా, ఈ కారు డ్రైవర్ని మమ్మల్ని కాపాడయ్యా అని ట్యాక్సీ డ్రైవరు ఆయన పని ఆయన చేస్తా అంటే అందరూ ప్రార్థన చేసేవారు, పాస్టర్ గారు చేసే పని ఆయన చేస్తా అంటే అందరూ నిద్రపోయేవారంట. అందుకని పాస్టర్ గారికి ఏమిచ్చారు? పూరి గుడిసా. కారు డ్రైవర్కి ఏమిచ్చారు? మరి ఇప్పుడు నాకు తిమోతి గారికి పరలోకంలో ఏముంది? చెప్పండి. అంటే పరలోకంలో మాకు పూరి గుడిసె ఉంటుందా, బిల్డింగ్ ఉంటుందా అనేది ఆధారపడింది ఎవరి మీద? మీ మీద. ఇప్పుడు కాదు ఈ కథ మధ్యాహ్నం చెప్పాల్సింది, మంచిగా భోజనం చేసిన తర్వాత. సో మీరు నిద్రపోకుండా వాక్యం వింటే మాకు పరలోకంలో ఏముంటుంది? బిల్డింగ్ ఉంటుంది. మీరు నిద్రపోయారు అని అంటే చూడండి విశ్వాసులు ఎంత శక్తివంతులో. పాస్టర్ గారికి పరలోకంలో బిల్డింగా పూరి గుడిసా డిసైడ్ చేసేది ఎవరంట? విశ్వాసులేనా? విశ్వాసులేనండి. మేము కట్టే పని అగ్ని పరీక్షకి నిలిస్తే అక్కడ మాకు బహుమానం. జాన్ ప్రసాద్ గారు కడుతున్నటువంటి ఈ సంఘం దేవుని పరీక్షకు, అగ్ని పరీక్షకు నిలిస్తే పాస్టర్ గారికి బహుమానం. లేదు ఇది కాలిపోతే ఆయన ఒక్కడే ఏం చేస్తాడు చెప్పండి? చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్లు, అగ్నిలో నుంచి లాగబడినట్లు ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్తాడు. అందుకనే దైవ సేవకులు చేసేటువంటి పని ఏముంది? పాస్టర్ గారు ఆదివారం, శుక్రవారం, బుధవారం 4-3 ప్రసంగాలు చేస్తారు, ఏముంది పాస్టర్ గారు చేసే పని అని అనుకోమాకండి. పాస్టర్ గారు చేసే పని సామాన్యమైన పని కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దైవజనులను మనం సన్మానించాలి, దైవజనులను మనం గౌరవించాలి, దైవజనుల మాటకు మనం విధేయత చూపాలి, దైవజనులకు మాటకి మనం లోబడాలి.
దైవజనులు దేవుని చేత పంపబడిన వారు, దేవుని చేత నియమించబడిన వారు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకనంటే వారు 2 లెక్కలు అప్పగించాలి పరలోకానికి వెళ్ళిన తర్వాత. ఒక లెక్క మా లెక్క మేము అప్పగించాలి, 2 మీ అందరి లెక్క కూడా ఏం చేయాలి చెప్పండి, దేవుడికి మేము అప్పగించాలి. అంటే మా అకౌంట్లు ఎక్కువ ఉంటాయి మీ అకౌంట్ల కంటే. హల్లెలూయా, హల్లెలూయా. సో వాక్యంలోకి వెళ్దాం మనం. ఈరోజు నేను క్లుప్తంగా ఒక అంశాన్ని గురించి నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. ఏమిటా అంశము అని అంటే, మన జీవితాలని పాడు చేసుకోవడం ఎలా. విన్నారా అందరూ? అర్థం కాలేదా? ఏంటి అంశం? మన జీవితాలని బాగు చేసుకోవటం కాదు. పాస్టర్ గారు మిమ్మల్ని పిలిచింది, తిమోతి గారిని పిలిచింది, మిమ్మల్ని పిలిచింది, నిన్న వాగ్దాన్ బాబు గారిని, మొన్న మోజేస్ నాయుడు గారిని పిలిచింది దేనికి? మా జీవితాలని బాగు చేసుకోవడానికి, మేము క్షేమాభివృద్ధి పొందడానికి మిమ్మల్ని పిలిస్తే మీరు వచ్చి మా జీవితాలని ఎలా పాడు చేసుకోవాలో చెప్తారా అంటున్నారా మీరు? ఎవరైనా మీకు అర్థం కావట్లేదు కదా. నేను 4 విషయాలు చెప్పబోతున్నాను. మన జీవితాలని పాడు చేసుకోవటం ఎలా అనేటువంటి ఈ అంశానికి సంబంధించి 4 విషయాలు చెప్తున్నాను. ఆ 4 ఒక వ్యక్తి చేయలేదు, మీరు చేస్తే కనుక మీ జీవితాలు పాడవ్వవు, మీ జీవితాలు ఏమవుతాయి? బాగుపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఎవరా వ్యక్తి, ఏమా కథ అని మనం ఆలోచన చేస్తే, 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయములో తన జీవితాన్ని చేజేతుల పాడు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఈ 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో మనకు కనబడతాడు. ఆ వ్యక్తి పేరు నేను ఆలస్యం చేయకుండా చెప్పేస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరు అని అంటే, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు. అందరూ చెప్పండి, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు. సో ఇప్పుడు ఆహాబు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు అని మీ పక్క వాళ్ళకి చెప్పండి. చెప్పారు అందరూ? కొంతమంది చెప్పరా? ఆహాబు, మీ పక్క వాళ్ళకి చెప్పండి. ఆహాబు, నేను చెప్పింది చెప్పండి, అందరు ఎందుకు? ఆహాబు తన జీవితాన్ని, ఎవరు చెప్తున్నారు? నాకు చెప్తున్నారు మళ్ళీ మీరు, నాకు కాదు మీ పక్క వాళ్ళకి. పెళ్లిలో పాస్టర్ గారు ప్రమాణం చేపిస్తా ఉంటే ఈ పెళ్లి కొడుకు పాస్టర్ గారు అని చూస్తాడు. ఆయన అడుగుతాడు, ఎవరితో ప్రమాణం చేస్తున్నావు అని అంటే అప్పుడు తనకే చెప్తాడు, ఈ అమ్మాయి వైపు తిప్పుతాడు. అట్లాగా నాతో కాదు చెప్పేది, పక్క వాళ్ళకి చెప్పండి. ఆహాబు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, నేను నా జీవితాన్ని బాగు చేసుకుంటాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ జీవితాన్ని పాడు చేసుకుంటారా, బాగు చేసుకుంటారా? మీ జీవితాలు పాడైపోవాలని ఉందా, బాగవ్వాలని ఉందా? నిజంగా? నిజంగా? ఎంత నిజంగా చెప్పండి, ఎంత నిజంగా? ఏమండి, చర్చికి వచ్చేది మా జీవితాలు బాగవ్వాలనే కదా, యేసయ్యను నమ్ముకునేది మా జీవితాలు బాగవ్వాలనే కదా, ప్రార్థన చేసేది మా జీవితాలు బాగవ్వాలనే కదా, దేవునికి కానుకలు ఇచ్చేది మా జీవితాలు బాగవ్వాలనే కదా అని మీరు అనొచ్చు. కానీ కొన్నిసార్లు మనము చేసేటువంటి పనులు ఏం చేస్తాయంటే మన జీవితాలని బాగు చేయడానికి బదులు ఏం చేస్తాయి? మన జీవితాలని పాడు చేస్తాయి. ఈ వాస్తవం మనందరం అంగీకరించాలి. ఇక్కడ ఆహాబు అనేటువంటి రాజు గురించి మీ అందరికీ తెలుసు కదండి. ఈ ఆహాబు రాజు మంచి రాజా, చెడ్డ రాజా? ఓకే, ఈ ఆహాబు మంచి రాజా, చెడ్డ రాజా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? చెప్పండి, ఆహాబు మంచి రాజా, చెడ్డ రాజా? చెడ్డ రాజు. ఆయన ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమె పేరు యెజబెలు. ఆమె కారణంగా ఈయన మరింత చెడ్డవాడయ్యాడు. ఎందుకనంటే యెజబెలు విగ్రహాలను సేవించేటువంటి వ్యక్తి, బయలు దేవతలని సేవించేటువంటి వ్యక్తి. అటువంటి ఆమెని పెళ్లి చేసుకున్న తర్వాత ఆహాబు జీవితం మరింతగా ఏమైందండి? పాడైపోయింది. అందుకే మన వాళ్ళు సామెత పెట్టారు, ఇల్లు చూడు
ఇల్లాల్ని చూడు అని. అంటే మనం సరైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకపోతే మన ఇల్లు ఏమవుతుందండి? పాడైపోతుందా? బాగుంటుందా? పాడైపోతుందా? అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇంటిని తన చేతులతోనే ఏం చేస్తుంది? పెరికి వేసుకొను. సో మీరందరూ కూడా జ్ఞానవంతులేనా? పెళ్ళైనటువంటి స్త్రీలందరూ మీరందరూ జ్ఞానవంతులేనా? చెప్పాలి. మీ ఇల్లు కట్టుకుంటున్నారా, పీకేసుకుంటున్నారా? పోయినసారి వచ్చినప్పుడు చెప్పా కుటుంబాన్ని గురించి ఎంతమందికి జ్ఞాపకం ఉంది? పోయిన సంవత్సరం వచ్చినప్పుడు చెప్పాను నేను. ఓకే, మంచిది. సరే చూద్దాం ఇక్కడ ఆహాబు ఏం చేసి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, మనం ఏమి చేసి మన జీవితాలని బాగు చేసుకోవాలి చూద్దాం. చూడండి 22వ అధ్యాయము 1వ వచనం నుంచి. సిరియనులు ఇశ్రాయేలు వారు 3 సంవత్సరాలు ఒకరితో ఒకరు యుద్ధము చేయట జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు వద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుంచి దానిని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదులకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు రామోత్ గిలాదు. ఆ పట్టణం పేరు ఏంటండి? మీ ఊరు కూడా రాతోనే స్టార్ట్ అవుతుంది, రాచన్న గూడెం. ఆ ఊరి పేరు కూడా ఎంత స్టార్ట్ అయింది? రాతోనే, రామోత్ గిలాదు. ఈ రామోత్ గిలాదు అనేటువంటి పట్టణాన్ని ఆహాబు తండ్రి రాజుగా ఉన్నప్పుడు సిరియనులు ఆక్రమించేశారు. ఇప్పుడు ఆహాబు రాజు అయిన తర్వాత మనసులో ఆలోచన వచ్చింది. ఏమిటో ఆలోచన? సిరియనులు స్వాధీనం చేసుకున్నటువంటి ఆ పట్టణాన్ని తిరిగి మరలా స్వాధీనం చేసుకోవాలి, అందుకోసం సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి ఆహాబు ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేస్తున్నాడు. అదే టైంలో ఆహాబు దగ్గరికి పక్క దేశము యోధా దేశం యొక్క రాజు అయినటువంటి యెహోషాపాతు కూడా వచ్చాడు. యెహోషాపాతు ఎందుకు వచ్చాడు అని అంటే, యెహోషాపాతు తన కూతుర్ని ఆహాబు కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సో కూతుర్ని చూడటానికి పక్క దేశపు రాజైన యెహోషాపాతు ఆహాబు దగ్గరికి వచ్చాడు. వెంటనే ఆహాబు యెహోషాపాతును అడిగాడు, మరి యుద్ధానికి వెళ్తాను, నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని అడిగితే, వెంటనే యెహోషాపాతు చూడండి 4వ వచనములో, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్ గిలాదు మీదకు వచ్చేదమా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాడు. వెంటనే యెహోషాపాతు ఏమన్నాడు? నేను వస్తాను, ఇద్దరం కలిసి యుద్ధానికి వెళ్దాం అన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆహాబు యుద్ధానికి వెళ్దాం అనుకున్నాడు. యుద్ధం అంటే చిన్న పనే పెద్ద పనే? చెప్పండి, చిన్న పనే పెద్ద పనే? యుద్ధం అంటే పెద్ద పనే, చిన్న పనేం కాదు కదా. ఇక్కడ మొట్టమొదటగా ఆహాబు తన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకున్నాడు అని అంటే, తాను చేయబోతున్నటువంటి పనిని గురించి ప్రభువా ఈ పనిని చెయ్యనా వద్దా అని చెప్పి దేవుణ్ణి అడగలేదు. దేవుని దగ్గర విచారణ చేయలేదు. దేవా యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా? యుద్ధానికి వెళితే నాకు విజయం వస్తుందా అపజయం వస్తుందా? యుద్ధములో నేను గెలుస్తానా ఓడిపోతానా అని చెప్పి ఆహాబు ఎవరిని అడగలేదండి? దేవుణ్ణి అడగల. సో మొట్టమొదటి విషయం, ఎప్పుడు మన జీవితాలు పాడైపోతాయి అని అంటే, దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుణ్ణి అడగకుండా మనము చేయాలనుకున్న పనిని మనం చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతే నిశ్చయంగా మన జీవితాలు ఏమవుతాయండి? ఏమవుతాయి చెప్పండి? పాడైపోతాయి, నాశనం అయిపోతాయి. ప్రభువా ఈ పెళ్లి చేసుకోనా వద్దా? ప్రభువా ఈ వ్యాపారము ఆరంభించనా వద్దా? ప్రభువా ఇల్లు కట్టడం మొదలు పెట్టనా వద్దా? ప్రభువా ఈ ఆపరేషన్ చేయించుకోనా వద్దా? ప్రభువా ఈ సంబంధం పెట్టుకోనా వద్దా? ప్రభువా
ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, నేను చేయనా వద్దా అని చెప్పి మనం ప్రతి పని విషయంలో కూడా మనం ఏం చేయాలండి? దేవుణ్ణి అడగాలి. వింటున్నారు? అర్థమవుతుందా మీకు? అడగాలి దేవుణ్ణి. ప్రభువా, వెళ్ళనా వద్దా, చేయనా వద్దా, మాట్లాడనా వద్దా, ఇంట్లో ఉండనా, బయటకు వెళ్ళనా, ఈ మార్గం నాకు మంచిదా కాదా, ఈ దారి నాకు మంచిదా కాదా అని చెప్పి మనం దేవుణ్ణి ప్రతి విషయంలో కూడా అడగాలి. ఇక్కడ ఆహాబు రాజు దేవుణ్ణి ఏం చేయట్లా? అడుగుతున్నాడా దేవుణ్ణి? చెప్పండి, అడుగుతున్నాడా దేవుణ్ణి? అడగలా ప్రభువా యుద్ధానికి. కానీ రాజు అయినటువంటి దావీదును మనం తీసుకుంటే ఎప్పుడు ఏ పని చేయాలనుకున్నా కానీ ఏం చేసేవాడు? దేవుణ్ణి అడిగేవాడు. ప్రభువా, యుద్ధానికి వెళదాం అనుకుంటున్నాను, వెళ్ళనా వద్దా? మన్నసాన్ని ఒబేదెదోము ఇంటిలో నుంచి తీసుకువద్దాం అనుకుంటున్నాను, ఎలా తీసుకురావాలి అడిగాడు దేవుణ్ణి దావీదు. వింటున్నారా? ఒకే ఒక్క పని దావీదు దేవుణ్ణి అడగకుండా చేద్దాం అనుకున్నాడు. ఏమిటా పని? దేవునికి మందిరం కట్టే పని. దేవునికి మందిరం కట్టే పని మంచి పని చెడ్డ పని? మంచి పని. అందుకని దావీదు ఏమనుకున్నాడంటే, నేను చేసే పని మంచి పనే కాబట్టి దాని గురించి దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదనుకున్నాడు. పాస్టర్ గారిని పిలిచాడు, నాతాను పాస్టర్ గారిని. పాస్టర్ గారు, నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నానండి అని అంటే పాస్టర్ గారు కూడా ఆ పని నచ్చింది. పాస్టర్ గారు ఏమన్నారు? ఓకే దావీదు గారు, చేసేయండి అన్నాడు. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి పడుకున్నాక రాత్రి కల్లో దేవుడు కనబడి, పాస్టర్ గారు ఇందాక దావీదు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పామని అడిగాడు. ఏం చెప్పాను ప్రభా? మందిరం కడతానంటే కట్టమన్నాను అన్నాడు. దేవుడు అన్నాడు, నేను చెప్పానా నీకు అన్నాడు. వింటున్నారా? నేను చెప్పానా, చెప్పని చెప్పానా అన్నాడు దేవుడు. చెప్పలేదయ్యా. మరి ఎందుకు చెప్పావు? అది మంచి పనే కాదు, అందుకని చెప్పాను. అది మంచి పనా చెడ్డ పనా కాదు, నన్ను అడిగారా, నువ్వు కానీ దావీదు కానీ నన్ను అడిగారా, నా దగ్గర విచారణ చేశారా, ప్రభా ఇది పనిలో ముందుకు వెళ్ళాలా వద్దా అని అడిగారా అంటే, క్షమించు ప్రభా, మేమిద్దరం అడగలేదు, మరి ఇప్పుడు ఏం చేయమంటావయ్యా అంటే, నువ్వు వెళ్ళి దావీదుకు చెప్పు, నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు, ఎందుకనంటే నీ చేతులు రక్తముతో తడిసిపోయినాయి కనుక. దావీదు కట్టడు కానీ దావీదు కడుపులో నుంచి వచ్చే అతని కుమారుడు దేవుని మందిరాన్ని కడతాడు అని చెప్పి దేవుడు అక్కడ సమాధానం చెప్పాడు. వింటున్నారా? అందుకనే ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం బాగుపడాలి అని అంటే నువ్వు చేసే ప్రతి పని విషయంలో ఎవరిని అడగాలి చెప్పండి? ఎవరిని అడగాలి? ముందు కూర్చుని ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను రాచన్నగూడెం వెళ్తున్నాను నాయన, నాకు మార్గం అంతట్లో సహాయం చేయి ప్రభువా. దేవుణ్ణి అడిగా నేను, ప్రభువా రాచన్నగూడెం నేను వెళ్తున్నానయ్యా, 2 ప్రసంగాలు చేయాలి ప్రభువా, ఆ 2 ప్రసంగాల విషయంలో నీ సహాయం నాకు కావాలి ప్రభువా. పుస్తకంలో మొత్తం అంతా ప్రసంగం ఉంది, నాకేం పర్లేదు అనుకోవాలా నేను. పుస్తకంలో ప్రసంగం ఉన్న దేవుని సహాయం లేకపోతే, దేవుని దగ్గర మనం వెతకకపోతే, దేవుని యొక్క తోడును మనం కోరకపోతే మన జీవితంలో మనం ఏమీ చేయలేమండి. దేవుని సాధించడం జీవితం పాడైపోతుంది, నా ప్రసంగం ఫెయిల్ అయిపోతుంది, నీ వ్యాపారంలో నష్టపోతావు. దేవుణ్ణి అడగకుండా ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నరకం అయిపోతుంది. వింటున్నారా? సో మొట్టమొదటగా ఎప్పుడు మన జీవితాలు పాడైపోతాయి? ఎప్పుడు పాడైపోతాయండి? దేవుణ్ణి అడగకుండా మన ఇష్టానుసారంగా మనం వెళ్ళి. అందుకే అన్నాడు దేవుడు, అడగండి అన్నాడా? 2వది ఏమన్నాడు? వెతకండి. 3వది ఏమన్నాడు? చెప్పాలి. మొదటిదేమో అడగండి, 2వదేమో వెతకండి, 3వదేమో తట్టండి. ముందు అడగాలి దేవుడిని, ప్రభువా ఈ సంగతి ఏంటయ్యా అని. దేవుడు సమాధానం చెప్పలేదు అనుకోండి, కూర్చుని గట్టిగా వెతకాలి. అప్పుడు కూడా చెప్పలేదు అనుకోండి, ఇక దేవుడి ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? దేవుడు తలుపు తట్టాలి. నువ్వు చెప్తావా చేస్తావా? నువ్వు మాట్లాడవా? ఈ పని చేయనా వద్దా? ఈ పెళ్లి చేసుకోనా వద్దా? ఈ కాలేజీలో చేరనా వద్దా?
ఈ చర్చి కట్టనా వద్దా, ఈ వ్యాపారం చేయనా వద్దా, ప్రభువా నువ్వు చెయ్యి అంటే నేను చేస్తా, నువ్వు వద్దు అంటే నేను ఆగిపోతా ప్రభువా. ఎందుకనంటే నాకేది మంచిదో నాకంటే నీకే బాగా తెలుసు. అవును కదండి, మనకేది మంచిదో మనకు తెలుసా, మన దేవుడికి తెలుసా? అందుకని మొట్టమొదటిదిగా మీ జీవితం పాడైపోవాలనుకుంటే ఏం చేయండి? దేవుణ్ణి ఏమీ అడగమాకండి. మీ జీవితం బాగుపడాలంటే మాత్రం ఏం చేయండి? ప్రతిదీ కూడా, ప్రతి దాని విషయంలో కూడా ఎవరిని అడగండి? దేవుని అడగండి. దేవుని దగ్గర విచారణ చేయండి. దేవుని సన్నిధిలో కూర్చోండి, ప్రార్థన చేయండి. దేవా నీ మార్గం ఏంటో నాకు తెలియచేయి, నీ దారి ఏంటో నాకు తెలియ. రెండవదిగా చూడండి, ఇక్కడ 5వ వచనం చూడండి. అప్పుడు యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుటకు విచారణ చేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో. సో ఆహాబు దేవుణ్ణి అడగకుండా ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటే యెహోషాపాతు దానికి బ్రేక్లు వేసాడు. బ్రేక్లు వేసి ఏమన్నాడు? ఆహాబు అలా కాదు, అలా కాదు, ఏం చేద్దాం, మనం దేవుణ్ణి అడుగుదాం. అందరూ వింటున్నారా? ఆపేన ప్రసంగం ఆపేయమంటే చేయి పైకి చూపించండి. ప్రసంగం ఆపేయమంటే చేయి పైకి చూపించండి. కొంతమంది చేయెత్తారు పైకి. సో చేయెత్తే వాళ్ళు ప్రసంగం వింటలేదన్నమాట, నేను చెప్పే మాటలు వింటలేదన్నమాట. అంతేనా? సరే, దేవుని దగ్గర అడుగుదాం, దేవుని దగ్గర విచారణ చేద్దాం అని అంటే వెంటనే ఆహాబు ఏం చేశాడంటే తన దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారండి. ఎంతమంది ప్రవక్తలు? 400 మంది. వాళ్ళందరినీ పిలిపించాడు. వాళ్ళు బల మొత్తం 400 మంది. మీ పాపలు మీరు ఇంట్లో వాక్యం, ఇది కబుర్లు చెప్పుకుంటున్నారు వీళ్ళిద్దరు. మీరిద్దరు వాక్యం వింటున్నారా? కబుర్లు చెప్పుకుంటున్నారు. ఓకే, 400 మంది వచ్చేసేసి రాజా ఏంటి, ఎందుకు మమ్మల్ని పిలిపించారు అని అంటే ఆహాబు అన్నాడు, ఇట్లా యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాను, నేను వెళ్ళనా వద్దా అని అడిగితే 400 మంది ఒకే స్వరంతో ఏం చెప్పారు? మీరు యుద్ధానికి వెళ్ళొచ్చు, యుద్ధములో మీకు ఏమొస్తుంది? విజయము వస్తుంది అని చెప్పారు. ఆహాబుకి హ్యాపీ. ఆహాబుకి ఏంటి చెప్పండి? హ్యాపీ. కానీ పక్కనే ఉన్నాడు యెహోషాపాతు. యెహోషాపాతు అన్నాడు, దేవుని దగ్గర విచారణ చేయటానికి వీరు తప్ప ఇంకా యెహోవా ప్రవక్తలలో ఎవరు లేరా అని యెహోషాపాతు అడిగితే ఆహాబు అన్నాడు, ఇంకొకడు ఉన్నాడండి, మికాయా అనే ఇంకో ప్రవక్త ఉన్నాడు. కానీ ఆ మికాయాతో సమస్య ఏంటంటే నేను ఎప్పుడు ఏమి అడిగినా కానీ నాకు వ్యతిరేకంగానే ఆయన చెప్తాడు, నాకు అనుకూలంగా చెప్పడు, నాకు కీడే జరుగుతుంది అంటాడు కానీ మేలు జరుగుతుందని చెప్పడు. అందుకే మికాయాని నేను పిలవలేదు అంటాడు. అర్థమైంది సోది మీకు? 400 మంది ఏం చెప్పారు? యుద్ధానికి వెళ్ళు అన్నారు. యెహోషాపాతు ఇంకెవరు లేరా అంటే ఉన్నాడు, కానీ వాడు ఎప్పుడు నాకు వ్యతిరేకంగా చెప్తాడు, అందుకని ఆయన పిలవలేదు అన్నాడు. అంటే ఇక్కడ ఆహాబు ఏం చేస్తున్నాడు? తన చుట్టూ, అందరూ వినండి, రెండవది మన జీవితం ఎప్పుడు పాడైపోతుంది అని అంటే మన చుట్టూ మనం ఏమి చేసినా బాగా చేసావు, మంచిగా చేసావు అనే వాళ్ళని మన చుట్టూ పెట్టుకుంటే మన జీవితం ఏమవుతుందండి? పాడైపోతుంది. అర్థమైందా? మనం అబద్ధం ఆడాం, పక్కనే వాళ్ళు ఏమనాలి? ఎందుకురా అబద్ధం ఆడావు? మన మధ్య ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళతో చిన్న అబద్ధం ఆడా నేను. ఆ ఫోన్ పెట్టేయగానే మా అబ్బాయి అన్నాడు, డాడీ నువ్వు అబద్ధం చెప్పావు ఇప్పుడు అన్నాడు. మా అబ్బాయి ఏమన్నాడు? నువ్వు అబద్ధం చెప్పావు అన్నాడు. ఎందుకు చెప్తున్నాను అని అంటే మన చుట్టూ ఎవరుండాలి? మనం తప్పు చేస్తే నువ్వు ఈ తప్పు చేశావు అని చెప్పేవాళ్ళు మన చుట్టూ మనం ఉంచుకోవాలి. అప్పుడు మన జీవితాలు ఏమవుతాయండి? బాగుపడతాయి. అలా కాకుండా మనం ఏం చేసినా, తప్పు చేసినా నువ్వు రైటే అనేవాళ్ళు, వ్యభిచారం చేసినా అరే భలే చేసావురా అనేవాళ్ళు,
దొంగతనం చేసిన భలే చేసేవరా అనేవాళ్ళు మన చుట్టూ ఉంటే కనుక ఏమవుతాయి మన జీవితాలు చెప్పండి? వింటున్నారా అందరూ? మీ జీవితాలు బాగుపడాలా పాడైపోవాలా? బాగుపడాలి అంటే మీ చుట్టూ ఎవరు ఉండాలి? మిమ్మల్ని గద్దించే వాళ్ళు ఉండాలి, మిమ్మల్ని హెచ్చరించే వాళ్ళు ఉండాలి. మీరు తప్పు చేస్తే నువ్వు చేసింది తప్పు అని నీకు చెప్పగలిగే వాళ్ళు నీ జీవితంలో ఒకళ్ళు ఇద్దరు ఉండాలి. ఇవాళ పరిస్థితి ఎలాగ ఉంది అని అంటే ఎవరితో కూడా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని అనేటువంటి అవకాశం ఉందా? నువ్వు ఈ సోదరుని పిలిచి అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు అని అన్నాను అనుకో, పాస్టర్ గారికి నేను ఒక్కడనే కనపడ్డానా? ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, నేను ఒక్కడే కనపడ్డానా? మా సంఘంలో అందరూ అదే పని చేస్తున్నారు, మా ఇంటి పక్కలు అదే చేస్తున్నారు, వీళ్ళు అదే చేస్తున్నారు, పాస్టర్ గారు నన్నే చెప్తున్నారు, నాకే చెప్తున్నారు, నన్నే అంటున్నారు అని చెప్పి ఈ సోదరు ఏం చేయకూడదు? అనుకోకూడదు. మళ్ళీ వినండి జాగ్రత్తగా. మనకు దగ్గర వారెవరైనా, మన సంఘములో వారెవరైనా, మన దైవ సేవకులైనా మనకు నువ్వు చేసేది తప్పు అని చెప్పగలిగేటువంటి అవకాశాన్ని మనము ఒకళ్ళకో ఇద్దరికో మన జీవితంలో తప్పక ఇవ్వాలి. మనల్ని సరిచేసేవారు ఉండాలి. మనం తప్పుదారిలో వెళుతూ ఉంటే ఆ తప్పుదారిలో నుంచి మనల్ని సరైన దారిలో నడిపించే ఒకళ్ళో ఇద్దరు మన మేలు కోరేవారు మన జీవితాలకి అవసరమండి. మికాయా లాంటి వాళ్ళు మనకు కావాలి. 400 మంది మనల్ని పొగిడేవారు, మనం తప్పు చేసినా రైట్ చేసావు అనేవాళ్ళు 400 మంది ఉన్నా కానీ మన జీవితం ఏమవుతుంది? నాశనం అయిపోద్ది. కానీ మనం తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు, ఇది మంచిది కాదు, ఇది ఆరోగ్యం కాదు, ఇది ఆత్మ సంబంధమైనది కాదు, ఇది దేవునికి ఇష్టమైనది కాదు అని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కానీ మన జీవితం ఏమవుతుంది చెప్పండి? బాగుపడుతుంది. ఇప్పుడు చెప్పండి, మీకు 400 మంది కావాలా, ఒక్కళ్ళు కావాలా? 400 మంది ఏం చెప్తారు? నువ్వేం చేసినా రైట్, వెరీ గుడ్, చాలా గొప్ప పని చేసావు. అందుకే కదా తోటకూర దొంగతనం చేశాడంట ఒకడు. ఇంటికి వచ్చి అమ్మకి ఇచ్చాడు తోటకూర. ఓరి బరే పట్టుకొచ్చావురా, ఇంట్లో కూర లేదు, ఏం చేద్దామా అనుకుంటా అంటే బరే పట్టుకొచ్చావురా అంది. అంటే వాడేమనుకున్నాడు? దొంగతనం చేయడం మంచిదే అనుకున్నాడు. ఇక పెరిగి పెద్దవాడైనా గజ దొంగ అయ్యాడు, హత్య చేశాడు. తెలుసు స్టోరీ మీకు కదా. చివరికి ఉరి శిక్ష వేశాడు. అప్పుడు ఏమైనా చెప్తావా అంటే మా అమ్మను పిలవను అన్నాడు. అమ్మకి ఏం చెప్పాడు? తోటకూర నాడే నన్ను గద్దించినట్లయితే ఇవాళ ఈ స్థితి నాకు వచ్చేది కాదమ్మా. అందుకని మీరు తోటకూర దగ్గర ఉన్నారా లేదా హత్య దగ్గర ఉన్నారా? చెప్పండి, ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నా కానీ మిమ్మల్ని గద్దించేవాళ్ళు ఎవరో ఒకళ్ళు మీ ఇంట్లో కానీ, మీ బంధువుల్లో కానీ, మీ స్నేహితుల్లో కానీ, సంఘములో కానీ, అక్కడికి దైవ సేవకులైన ఇది తప్పు అని నీకు చెప్పగలిగే అవకాశం ఎవరికో ఒకరికి ఉన్న తప్పక ఇవ్వాలి. లేకపోతే జీవితాలు ఏమవుతాయి చెప్పాలి? ఏమవుతాయి? 400 మంది ఏకస్వరంతో చెప్పారంట. ఏమని చెప్పారు? యుద్ధానికి వెళ్ళు, నువ్వు గెలుస్తావు అని చెప్పి. సో ఆహాబ్ అన్నాడు, ఎప్పుడు వాడిని పిలిచినా నేను చదివించలో చెప్పేస్తున్నా, మొత్తం స్టోరీ టైం అయిపోయింది మనకి అనేసరికి యెహోషాపాతు అన్నాడు, లేదు రాజా, ఆ మికాయాని పిలువనంపించు అని చెబితే ఆ మికాయాని పిలవటానికి వెళ్ళిన వాడు మికాయాతో అన్నాడంట, ఇదిగో నువ్వు రాజుగారికి అనుకూలంగా చెప్పాలి అన్నాడు. అప్పుడు మికాయా ఏమన్నాడు అని అంటే, అనుకూలంగా చెప్పను, వ్యతిరేకంగా చెప్పను, దేవుడు ఏం చెప్పమంటే నేను అదే చెప్తాను అని చెప్పి మికాయా వచ్చి ఏం చెప్పాడు అనంటే, రాజా నేను ఒకటి చూస్తూ ఉన్నాను. ఏం చూస్తున్నాడు?
ప్రజలందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయి ఉండుట నేను చూస్తూ ఉన్నాను అని చెప్పాడు. అర్థమైందా మీకు? దేవుని ప్రవక్త ఏమన్నాడు? ప్రజలు ఏమైపోతారంట? కాపరి లేని గొర్రెలు. అంటే అర్థం ఏంటి? రాజు చనిపోతాడు. ఇది దేవుడు నాకు చెప్తున్న విషయము. యుద్ధానికి వెళితే నువ్వు చస్తావు అని చెప్పాడు మీకాయ. వెంటనే ఆహాబు అన్నాడు, చూసావా యెహోషాపాతు, నేను చెప్పాక వీడు ఎప్పుడు నా గురించి ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్తాడు ఎప్పుడు? వీడు చెడే చెప్తాడు, మేలు చెప్పడు, కీడే చెప్తాడు, ఎప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడని నేను నీకు చెప్పానా లేదా అని చెప్పి మీకాయాని చంప మీద కొట్టాడండి. కొడితే మీకాయ అన్నాడు, ఆహాబు ఒక మాట చెప్తా, రాత్రి దేవుడు నన్ను దర్శించాడు. ఆ దర్శనములో నేను పరలోకాన్ని చూశాను. దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇటుపక్క దూతలు ఉన్నారు, ఇటుపక్క దూతలు ఉన్నారు. దేవుడు అక్కడ ఉన్న దూతల్ని అడుగుతున్నాడు, ఆహాబు యుద్ధానికి వెళ్ళి ఓడిపోవునట్లుగా అతనిని ఎవరు ప్రేరేపిస్తారు అని చెప్పి దేవుడు అంట దూతల్ని అడిగాడంట. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను నేను. 5 నిమిషాల్లో ముగిస్తా. పరలోకంలో ఇక్కడ కింద మీటింగ్ జరుగుతుంది. కింద మీటింగ్ జరుగుతుందా? ఎక్కడ మీటింగు? ఆహాబు గారి ఇంట్లో మీటింగ్ జరుగుతుంది. ఏ మీటింగు? యుద్ధానికి వెళ్ళాలా వద్దా అనే మీటింగు. 400 మంది ఏమన్నారు? చెప్పాలి. యుద్ధానికి వెళ్ళమన్నారు. కానీ మీకాయ ఒక్కడేమన్నాడు? యుద్ధానికి వెళ్తే నువ్వు చస్తావు అన్నాడు. మళ్ళీ ఇతర 400 మంది ఏమన్నారు? చెప్పండి. యుద్ధానికి వెళ్ళి గెలుస్తావు అన్నారు. కానీ మీకాయ ఒక్కడేమన్నాడు? నువ్వు వెళ్తే చస్తావు అన్నాడు. ఇక్కడ మీటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇదే సమస్య గురించి అక్కడ కూడా ఒక మీటింగ్ జరుగుతుంది. ఎక్కడ? పరలోకంలో కూడా ఒక మీటింగ్ జరుగుతుంది. అంటే జాగ్రత్తగా వినండి సంగమా. మీ ఇంట్లో ఏదైనా సమస్య గురించి నువ్వు, నీ భర్త, మీ అమ్మ నాన్న, మీ అత్త మామ కూర్చొని ఈ విషయములో ఎలాంటి నిర్ణయము తీసుకోవాలి అని మీరు ఇక్కడ ఆలోచిస్తున్న సమయములోనే ఇదే సమస్య గురించి పరలోకము కూడా మీటింగ్ పెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకం కూడా ఆలోచిస్తుంది. అర్థమైందా మీకు? మళ్ళీ చెప్పనా? ఎంత గొప్ప సంగతి అండి. అంటే భూలోకంలో మనము చేసే పనుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? పరలోకం ఆలోచిస్తారు. ఇక్కడ నువ్వు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టావు. ఇంట్లో పెద్దవాళ్ళందరినీ పిలిచి ఈ విషయంలో ఏం చేయాలి, అమ్మాయి పెళ్లి విషయంలో ఏం చేయాలి, అబ్బాయి చదువు విషయంలో ఏం చేయాలి, వ్యాపారం విషయంలో ఏం చేయాలి అని చెప్పి నీకు తెలిసిన పెద్దవాళ్ళని పిలిచి వారితో నువ్వు ఆలోచిస్తూ ఉంటే అక్కడ పరలోకంలో దేవుడు కూడా నువ్వు ఏ సమస్య గురించి ఇక్కడ ఆలోచిస్తున్నావో అక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? పరలోకంలో దూతల్ని పిలిచి నీ సమస్య గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఒకవేళ నువ్వు గనక, జాగ్రత్తగా వినండి, ఒకవేళ నువ్వు గనక నీ కుటుంబంలో పెద్దలని మాత్రమే కాకుండా దేవుణ్ణి కూడా అడిగితే దేవుడు ఏం చేస్తాడు? నా కుమార్తె, నా కుమారుడు నా దగ్గర విచారణ చేశారు, నన్ను అడిగారు, ప్రభా చేయమా వద్దా, వెళ్ళమా వద్దా అని నన్ను అడిగారు, అందుకని వాళ్ళకి సహాయం చేయడానికి నేను ఒక దూతని పంపిస్తానంటాడు దేవుడు. కానీ ఇక్కడ ఆహాబు అడిగాడా? చెప్పండి, ఆహాబు అడిగాడా? అడగల. అందుకని దేవుడు ఏమన్నాడు అని అంటే ఆహాబుని యుద్ధానికి వెళ్ళటానికి ప్రేరేపించి యుద్ధములో ఓడిపోయేట్లుగా ఎవరు చేస్తారు అని అంటేనంట ఒక దూత అందంట నేను వెళ్తానందంట. దేనికి? ఆహాబుని ఓడించడానికి. ఎందుకు ఆహాబు ఎందుకు ఓడిపోతున్నాడు? దేవుణ్ణి అడగలేదు కనుక. నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటాడు? అదిగో నా కుమార్తె నన్ను అడిగింది, ఆమెకు మేలు చేయడానికి ఎవరు వెళతారు అని దేవుడు దూతలను అడిగి నీకు మేలు చేయడానికి ఒక దూతను పంపిస్తాడు. ఇక్కడ ఆహాబు అడగలేదు కనుక ఆహాబుని ఓడించడానికి ఎవరు వెళ్తారు అంటే ఒక దూత నేను వెళ్తానందంట. నువ్వు ఎలా ఓడిస్తావు అని అంటే ఆ దూత చెప్పిందంట, సింపుల్ దేవా, ఆహాబు దగ్గర
ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారు? అహాబుకు గుడ్ 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 అంటారు ప్రభా. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ నోట్లో అబద్ధ ప్రవచనం ఉంచుతాను అని చెప్పింది ఆ దూత. నిజంగానే వాళ్ళంతా ఏం చెప్పారు? అబద్ధ ప్రవచనం చెప్పారా? చెప్పండి. యుద్ధానికి వెళ్తే గెలుస్తావు అని చెప్పారా? చెప్పలేదా? చెప్పారు కదా. చూసారా? అర్థమైందా? సో ఇప్పుడు మికాయా ఏమంటున్నాడంటే, రాజా నువ్వు యుద్ధానికి వెళ్తే గెలవు, చచ్చిపోతావు అని అంటే, మూడవదిగా ఎప్పుడు మన జీవితాలు పాడైపోతాయి అని అంటే, దేవుని మాట మనం వినకపోతే. ఎప్పుడు పాడైపోద్ది? దేవుని మాట మనం వినకపోతే. ఒకటి, దేవుని దగ్గర అడగకపోతే. రెండు, మన చుట్టూ మనం ఏం చేసినా ఎస్ అనే వాళ్ళని పెట్టుకుంటే మన జీవితం పాడే. మూడవదిగా ఎప్పుడు పాడైపోతుంది అని అంటే, దేవుని మాట మనం వినకపోతే. ఎందుకనంటే ఇవాళ ప్రజలు వాళ్ళకు అనుకూలమైన మాటలు చెప్పే వారి దగ్గరికే వెళ్తున్నారు. మీరంతా బాగానే ఉన్నారు, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, చెప్పండి ఇంకేం కావాలి? మీ అబ్బాయికి మంచి సీటు వస్తుంది, మీ అమ్మాయికి మంచి పెళ్లి జరుగుతుంది, మీరు త్వరలోనే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ పెద్ద కారు ఇస్తాడు. ఇలా మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు అలాంటి దురద చెవులు. అంతేగా నిజమైన దేవుని వాక్యం చెప్పే వాళ్ళ దగ్గరికి, నిజమైన దేవుని మాట చెప్పే వాళ్ళ దగ్గరికి ఇవాళ ప్రజలు వెళ్తున్నారండి? వెళ్తారా? అందుకనే ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితం పాడవకుండా ఉండాలి అని అంటే దేవుడు చెప్పిన మాట విను, దేవుని హెచ్చరిక విను. ఇందాక దైవజనులు చెప్పారు ఎక్కడ కూర్చోవద్దో ఎక్కడ కూర్చోవాలో. అందుకని నువ్వు కూర్చోకూడని చోట కూర్చోమాక, ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చో. బైబిల్ చెప్తాంది ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదు. అందుకని మాట్లాడకూడని మాట మాట్లాడమాక, మాట్లాడవలసిన మాట నువ్వు మాట్లాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో బైబిల్ చెప్తోంది. అందుకని వెళ్ళవలసిన చోటకు నువ్వు వెళ్ళు, వెళ్ళకూడని చోటకు నువ్వు వెళ్ళవద్దు. నా మాట విని ఆ ప్రకారము చేసేవాడిని నేను దీవిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇవాళ చాలామంది దేవుని మాట వినక ఇష్టానుసారముగా ప్రవర్తించి దేవునికి విధేయత చూపక వారికి నచ్చిన మార్గములో వెళ్ళిపోతూ వాళ్ళ జీవితాలని పాడు చేసుకున్నారు. మళ్ళా అడుగుతున్నా, మీ జీవితాలు పాడవాలా బాగోవాలా? బాగుపడాలి అంటే ఏం చేయండి? ఒకటి, దేవుణ్ణి అడగండి. రెండు, మిమ్మల్ని గద్దించే వాళ్ళని మీ పక్కన పెట్టుకోండి. మూడు, ఏం చేయాలి చెప్పండి? దేవుని మాట వినండి, దేవుని మాటకి లోబడండి, దేవుని మాటకి విధేయత చూపండి. అది మీకు అర్థం కాకపోయినా, ఇస్సాకుని ఎందుకు బలి ఇమ్మంటున్నాడో అబ్రహాముకు అర్థమైందా? అర్థం కాలా. అయినా కానీ ఇస్సాకుని బలి ఇవ్వటానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. ఓడ దేవుడు కట్టమంటే ఓడ ఏంటి ప్రభువా, వర్షం ఏంటో నేను చూడలేదు ప్రభువా, నేను కట్టను అని నోవహు అనలా. దేవుడు చేయమన్నాడు, నోవహు చేశాడు. అబ్రహాముని బలి ఇమ్మన్నాడు, అబ్రహామును బలిచ్చాడు. అర్థం కాకపోయినా దేవుడు ఏం చెప్తే అది మనం చేస్తే, అర్థమైనా కాకపోయినా. కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది అని అంటే యేసుప్రభు ఏమన్నాడు? 6 రాతి బాణల్ని నీళ్లతో నింపమన్నాడు. రాతి బాణాలు నీళ్లతో నింపి ద్రాక్షరసం ఎట్లా వస్తుంది వాళ్ళకి అర్థమైందా? అయినా కానీ వాళ్ళు చేశారా? మాట విన్నారా? చెప్పండి, విన్నారా? చేశారు. అప్పుడేమన్నాడు యేసయ్య? మీరు ముంచిపోయండి. నీళ్ళు ఏమైపోయింది? ఎప్పుడు? దేవుని మాట విన్నప్పుడు, ఆయన చేయమన్నది చేసినప్పుడు. ఇక్కడ ఆహాబు మికాయా చెప్తున్నాడు యుద్ధానికి వెళ్ళొద్దు అని, పరలోకం ఆలోచిస్తుందని చెప్పాడు. అయినా కానీ ఆహాబు దేవుని మాట వినలేదు. చివరిది 4వది నేను చెప్పి ముగిస్తాను చూడండి. 1 రాజులు 22వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు రాజును యోధా రాజుకు యెహోషాపాతును రామోత్ గిలాదు మీదకి పోవుచుండగా, ఎంత చెప్పినా కానీ చివరిదిగా ఆహాబు ఏం చేశాడు చెప్పండి? ఆహాబు ఏం చేశాడు? తాను చెయ్యాలనుకున్నదే చేస్తానికి ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళితే చూడండి ఏం జరిగిందంటే
34వ వచనములో, పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజు కవచపు కీలు మధ్య తగిలెను గనుక అతడు నాకు గాయమైనది, రథమును తిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకి తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాడు. చూసారా ఎంత జరిగింది? పరలోకం ఆలోచిస్తాంది అని చెప్పాడు, పరలోకంలో మీటింగ్ జరిగిందని చెప్పాడు. అక్కడి నుంచి ఒక ఆత్మ వచ్చి 400 మంది నోటిలో అబద్ధం ఉంచిందని చెప్పాడు మికాయా. ఎంత చెప్పినా కానీ ఆహాబు ఏం చేశాడు చెప్పండి? యుద్ధానికి వెళ్ళటానికే నిర్ణయించుకున్నాడు. కొంతమంది అంతేనండి, నువ్వు ఎందుకు చెప్పు, వాళ్ళు చేయాలనుకుందే చేస్తారు. ఏం జరిగింది? యుద్ధానికి వెళ్తే ఎవడో ఒకడంట గురి చూడకుండానే బాణం వేస్తేనంట, ఆ బాణం వచ్చి ఎవరికి తగిలింది? ఆహాబుకి కవచపు కీలు మధ్యలో తగిలిందంట. తగిలి నాకు గాయమయ్యింది, అవతలకి తీసుకువెళ్ళండి అని అంటే ఆ రథములోనే పడిపోయి ఆహాబు ఏమైపోయాడు చెప్పండి? చనిపోయాడు. ఏమైంది? ఆహాబు జీవితం బాగుపడిందా పాడైపోయిందా? చెప్పాలి. ఆహాబు జీవితం బాగుపడిందా పాడైపోయిందా? అందరూ చెప్పాలి. ఆహాబు జీవితం బాగుపడిందా పాడైపోయిందా? చెప్పండి. ఆహాబు జీవితం బాగుపడిందా పాడైపోయిందా? పాడైపోయింది. మరి నీ జీవితం బాగుపడాలా పాడవాలా? అంటే ఏం చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. 2, మనల్ని గద్దించే వాళ్ళని మన పక్కనే పెట్టుకోవాలి. 3, దేవుని మాట వినాలి. 4, దేవుడు ఏం చెబితే అది మనం చెయ్యాలి, దానికి భిన్నంగా మనం చేయకూడదు. అప్పుడు మన జీవితాలు పాడవ్వకుండా మన జీవితాలు ఏమవుతాయి చెప్పండి? బాగుపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ ఎవరు పాడైపోయారు? ఎవరు బాగుపడుతున్నారు? మనం బాగుపడుతున్నాం. అది చెప్పండి. ఎవరు పాడైపోయారు? గట్టిగా చెప్పాలి. ఎవరు పాడైపోయారు? మీ అందరికీ ఆకలి వేస్తుందని నాకు తెలుసు, నాకు ఆకలి వేస్తుంది. నేను చిన్న చిన్న ఇడ్లీలు తిన్నాను, అందుకని ఇడ్లీ 2 గంటల్లో అరిగిపోతాయి. అందుకని నాకు ఆకలి వేస్తుంది. ఆకలితో గట్టిగా చెప్పాం. ఎవరు పాడైపోయారు? గట్టిగా చెప్పాలి. ఎవరు పాడైపోయారు? ఓ బలి చెప్పాడు ఈయన. ఎవరు బాగుపడుతున్నారు? మనం కాదు, నేను. చెప్పండి. ఎవరు పాడైపోయారు? ఎవరు బాగుపడుతున్నారు? నేను. ఎందుకు బాగుపడతాను? దేవుణ్ణి అడుగుతాను, దేవా ఈ పని చేయనా వద్దా అని. 2, నన్ను గద్దించే వాళ్ళని నా పక్కనే ఉంచుకుంటాను. 3, దేవుడు చెప్పిన మాట నేను వింటాను. చివరిగా దేవుడు వెళ్ళమంటే వెళ్తాను, ఆగిపోమ్మంటే ఆగిపోతాను. అప్పుడు నిశ్చయంగా నా జీవితం ఏమవుతుంది? బాగుపడుతుంది. హల్లెలూయా. సో మనందరి జీవితాలని దేవుడు ఏం చేయునుగాక? గట్టిగా చెప్పండి. మనందరి జీవితాలను దేవుడు, మళ్ళా చెప్పండి, మనందరి జీవితాలను దేవుడు గాక. మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీ జీవితాన్ని దేవుడు బాగు చేయునుగాక. ఎడం పక్క వాళ్ళకి చెప్పండి, మీ జీవితాన్ని దేవుడు బాగు చేయునుగాక. ఇవాళ ఇక్కడికి రాని వాళ్ళకి అందరం గట్టిగా చెబుదాం, ఇక్కడికి రాని వాళ్ళ జీవితాలను కూడా దేవుడు బాగు చేయునుగాక. చెప్పండి. ఈ సంఘమును దేవుడు బాగు చేయునుగాక. ఈ పరిచర్యను దేవుడు బాగు చేయునుగాక. మరి ఇన్ని మాటలు చెప్పిన నన్ను దేవుడు ఏం చేయనుగాక? ఆమేన్, హల్లెలూయా. సో ఇంతకీ మనం పాడైపోయే వాళ్ళమా, బాగయ్యే వాళ్ళమా? ఆమేన్, హల్లెలూయా. మనందరినీ రాబోయే దినాల్లో దేవుడు బాగు చేయబోతున్నాడు. మన ఆరోగ్యాలని బాగు చేయబోతున్నాడు, మన ఆర్థిక పరిస్థితిని బాగు చేయబోతున్నాడు, మన కుటుంబంలో ఉన్న పరిస్థితిని బాగు చేయబోతూ ఉన్నాడు, మన సంబంధ బాంధవ్యాలను బాగు చేయబోతూ ఉన్నాడు, మన వ్యాపారములను బాగు చేయబోతూ ఉన్నాడు,
మన ఉద్యోగములను బాగు చేయబోతూ ఉన్నాడు. నీ పిల్లల జీవితాలను బాగు చేయబోతూ ఉన్నాడు. నీ భర్తలను బాగు చేయబోతూ ఉన్నాడు. నీ భార్యలను బాగు చేయబోతూ ఉన్నాడు. మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊళ్ళను సైతం మీ మూలంగా ఆ ఊరిని దేవుడు ఏం చేయబోతున్నాడు? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు